వాళ్ళ ఫ్యామిలీ. కానీ ఇది దురదృష్టకరమైన బాధేస్తుంది. ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు దగ్గరుండి దాడులు చేస్తుంటే ఏం చేయాలా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి వినిపిస్తా మీకు. ఆయన గ్రేట్ అగ్రికల్చర్ మినిస్టర్. పాపం కొంతమంది తెలిసి తెలియక ఎగిరి పడుతున్నారు. 20 రోజుల తర్వాత మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడనేటువంటి మంచిగా ఉంటే ఎంత మంచిగా ఉంటారో మీరు ఒకవేళ ఎవరన్నా ముచ్చట పడుతున్నారేమో, గోవర్ధన్ రెడ్డి శక్తి ఏ విధంగా ఉంటుందని ముచ్చట పడితే మీకు చూపించాలని మీరు అనుకుంటే తపన పడితే అది మంచిగా ఎంత మంచిగా ఉంటారో చెడు తిరిగితే నేను ఏడడం మొదలు పెడితే ఈ గ్రామంలో కూడా ఉండకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మంచిగా ఉంటా, మంచి కాదు అనుకుని ఎవరన్నా కనుక ప్రవర్తిస్తే ఏమీ ఇబ్బంది ఉండదు. ఒక్కసారి మీరు కట్టి లేపుతున్నారు, లేచిన తర్వాత ఏమవుతానేటువంటిది కూడా ఒక్కసారి మీరు గుర్తుంచుకునేటట్టుగా ప్రతిసారి తనామన అనేటువంటిది ఒకటి ఉండేది. ఎవరో ఒకరు తీసుకొచ్చి చెప్పేవాళ్ళు పానీలు అనుకునేటువంటి వాడిని. ఈసారి నేను అనుకుంటున్నా, ఒక్కసారి పాప ఎవరైతే ఎగిరెగిరి పడుతున్నారో వాళ్ళని ఒక్కసారి పట్టి చూసి విడిచిపెట్టకూడదనేటువంటి మీ అందరికీ నేను చెప్పేది, ఈరోజు ఈ ప్రాంతాలకు సంబంధించి సంబంధం లేనటువంటి వాడు రేపు ఇక్కడ ఉండేటువంటి వాడు ఒకడు బెంగళూరుకి పారిపోతాడు, ఇంకొకడు హైదరాబాద్కి పారిపోతాడు. మీరు కాబట్టి మిర్రి పడ్డం అనేటువంటిది పెద్ద పని కాదు నాయనా. కాస్త నేల విడిచి సాము చేయకుండా నేల మీద ఉండి సాము చేయడం అలవాటు చేసుకోండి. తెలుగుదేశం వాళ్ళు ఎవరు స్థానికంగా ఉండలేరంట, బతకలేరంట. ఏంటిది? డెమోక్రసీ సచ్చిందా ఆంధ్రప్రదేశ్లో? ఏమనుకుంటున్నారు మీరు? అన్ఫార్చునేట్. ఈ విషయంలో నేనేమంటాను, రేపు మా గవర్నమెంట్ వస్తుంది, నో డౌట్. మినిమం 135 వస్తున్నాయి. మీ మాదిరిగా వై నాట్ 175 ఈ మేము చెప్పటంలే. మీకు కడపలో మీ పరిస్థితి ఏంటి? కడపలో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. నేనేం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి?